మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆకస్మికంగా వచ్చినటువంటి వరదల వల్ల చాలా తీవ్రమైనటువంటి అపారమైనటువంటి నష్టాన్ని పొందారు. ఈనాటికి కూడా కోల్పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మొత్తం సామాన్లు కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలోనే 15,000 ఇండ్లు కూలిపోయినాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. అదేవిధంగా పంట కూడా దాదాపు 1,00,000 ఎకరాల్లో ఖమ్మం జిల్లాలో నష్టపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దానికి 2 నష్టం అనేది జరిగింది. ప్రకృతి బీభత్సం నుంచి జరిగినటువంటి నష్టానికి ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన నిర్లక్ష్యంగా ఉంది అనేటువంటిది మేము భావిస్తాం. హడావుడి పై ఉపశమన చర్యలు తప్ప ప్రతి బాధితుడికి సహకారం అందించేందుకు యంత్రాంగం అధికార యంత్రాంగం సరైనటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మొదటి 2 రోజులు అయితే అధికార యంత్రాంగం ప్రజలు ఒక్కడ బాధపడుతుంటే వాళ్ళ పర్యటనలో ఒక్కడ జరిగేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి స్థితి ఉన్నది. పైగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కింద అధికార యంత్రాంగం అత్యధికం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉండి కూడా 2 రోజుల పాటు చాలా నిర్లక్ష్యంగా ఎవరికి ఒక హెలికాప్టర్ కూడా తీసుకురాలేని అసమర్థత ఏదైతే ఉందో చాలా అన్యాయమైందనేటువంటిది భావిస్తా ఉన్నాం. దానివల్ల హెలికాప్టర్ ఉండడం వల్ల కూర్చుంటే ఇంకా 1-2 ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏమైనా ఇప్పటికైనా ఈ తీవ్రమైన వరదల వల్ల సర్వం కోల్పోయినటువంటి ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ రాజకీయ వైషమ్యాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, పక్షపాత పూరితమైనటువంటి వైఖరిని వదిలేసి ఈ నష్టానికి కావాల్సినటువంటి నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయల సహాయం ఇస్తేనే వృద్ధిలో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది అనేటువంటిది మేము భావిస్తాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,500 ఏ లెక్క ప్రకారం కుటుంబాన్ని ఆదుకోగలుగుతుంది అనేటువంటిది అర్థం కావట్లేదు. అది చాలా తక్కువ మొత్తం. తాత్కాలిక సహాయమే 10,000 అని ప్రకటించి దాన్ని ఇప్పుడు ఒక రకంగా శాశ్వత సహాయం 16,500గా ప్రకటించడం అనేటువంటిది ఏ మూలకు సరిపోదు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆలోచించి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తే కనీసమైనటువంటి వస్తువులైనా తిరిగి కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇళ్ళ కోల్పోయినటువంటి వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు నిర్మాణం చేయాలా, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో నామినల్ గా శాంక్షన్ చేయడం కాకుండా పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వాన్ని పూనుకోవాలా, లేకపోతే వాళ్ళు సొంతదారులు కట్టుకుంటే 10 లక్షల వరకు సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అట్లా పంట కోల్పోయి చాలా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా పంట కోల్పోయినటువంటి వాళ్ళకి సాధారణమైన పంటలు అయితే 25,000, అదేవిధంగా వాణిజ్య పంటలు నష్టపోయినటువంటి వాళ్ళైతే 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలా అనేటువంటిది, ఆ నష్టపోయినటువంటి కూడా శాస్త్రీయంగా అంచనా వేయాలని చెప్పి అరకొర లెక్కలతోటి కొంతమంది సాయం చేసి రైతు బంధులాగా వ్యవహరించడం కాకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందేలా కూడా అంచనా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.